పచ్చడి చేయబోతున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో పెట్టినట్టున్నాను, సరిగ్గా గుర్తులేదు, కానీ నేను చేస్తూ ఉంటాను అనమాట. ఇది నాకు ఇంట్లోనే చెట్టు ఉంది, అందుకని అప్పుడప్పుడు చేస్తుంటాను. నల్లేరుతో పచ్చడి ఎంతమంది చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట. మనకి కాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి అట్లా చాలా బాగా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని తెలుసు, బట్ కాళ్ళ నొప్పులకు బాగా ఉపయోగపడుతుందని తెలిసి ఇంకేం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నాకు అంతగా తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నేను దీంతో అయితే పచ్చడి చేయబోతున్నాను. ఎలా చేయబోతున్నాను అనేది సింపుల్గా చూపిస్తాను, ఒకసారి వీడియో మొత్తం చూసేసేయండి. ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసుకోవాలి. ఆకులు అవి కొంచెం మనకి ఇదేంటంటే చేతులకి కొంచెం నవనవగా అట్లా ఉంటుంది అనమాట. అందుకని కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని కానీ అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇవి ఇట్లాగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ ఆల్రెడీ వాటర్తో క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇట్లా మనం ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పెట్టేసుకుంటాను. ఈ ఆకులు ఇవన్నీ ఎక్స్ట్రాస్ అనమాట, ఇవన్నీ తీసేద్దాము. ఇట్లా తీసేసి జస్ట్ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. దానికి తగ్గట్టు కొంచెం ఎండుమిరపకాయలు తీసుకున్నాను. యాక్చువల్గా మేము కొంచెం పచ్చడి అంటే కారంగానే తింటాము కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువే తీసుకున్నాను. తర్వాత కొంచెం వేరుశెనగపప్పు వేస్తాను, చాలా కొంచెం వేస్తాను. ధనియాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు అవన్నీ వేస్తాను. ఇది ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను. మనం ఇంకా తాలింపు ఏం చెయ్యం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి అన్నీ వేడి చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వేరుశెనగపప్పులు కొంచెం వేస్తున్నాం. కొంచెం మనకి ఏ పచ్చడికైనా కొంచెం వేరుశెనగపప్పులు వేస్తే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట టేస్ట్. కొంచెం ధనియాలు, అంటే ఇక్కడ నేను తీసుకున్న నల్లేరు క్వాంటిటీ కొంచెమే కాబట్టి అన్నీ కొద్ది కొద్దిగానే వేస్తున్నాను. ధనియాలు, తర్వాత వచ్చేసి జీలకర్ర, తర్వాత వచ్చేసి కొంచెం మినపప్పు అండ్ కొంచెం మెంతులు, చిటికెడు మెంతులు అన్నమాట. అన్నీ వేయించేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇవి కొంచెం వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాం. ఈ ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఈ నల్లేరు కూడా వేసేద్దాం. నల్లేరు ఏంటండి, ఇది ఇంట్లో ఉంటే కూడా మంచిది అంటారు అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయంట వీటిలో. మనం చాలామందికి తెలియదు కానీ దీన్ని ఇలా పచ్చడి చేస్తారని తెలుసు. ఇంకేమన్నా రెసిపీస్ చేస్తారా అనేది కూడా మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే పచ్చడి ఒక్కటే తెలుసు. ఇప్పుడు దీనిపైన కొంచెం మూత పెట్టేసి మగ్గిద్దాము. బాగా మగ్గిపోయినాయి, ఆపేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కొంచెం చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను నేను. ఈ మిరపకాయలకి వాటికి తగినంత చింతపండు, తర్వాత ఈ తెల్లగడ్డలు అన్నమాట. తెల్లగడ్డలు ఇట్లా పొట్టుతోనే వేస్తాను నేను. పచ్చళ్ళల్లో తెల్లగడ్డలు ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ మనం కొంచెం ఉప్పు వేసి మిక్సీకి పట్టేసుకుందాం, అంతే. పచ్చడి రెడీ అయిపోయింది. ఇవ్వండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అంటే మనం రోట్లో దంచేవితే బాగుంటుంది ఇంకా, కానీ మిక్సీకి వేసినప్పుడు ఏంటంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా వేస్తే పచ్చళ్ళు ఏవైనా బాగుంటాయి. రెడీ అయిపోయింది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి చూశాను. కొంచెం కారంగానే ఉంది, అంటే పచ్చళ్ళు అంటే కొంచెం కారంగానే వేస్తాం. బయట మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో, వర్షం భయంకరంగా ఉంది. ఇట్లాంటి వర్షాలప్పుడు కొంచెం కారంగా ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అందులోకి ఇట్లా హెల్త్ బెనిఫిట్స్ ఉండేటివి. ఈ సీజన్లో మన కాళ్ళ నొప్పులు, చలికి కాళ్ళు పట్టుకోకపోవటం, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి పెద్దవాళ్ళకి కానివ్వండి. ఇప్పుడుండే జనరేషన్ పిల్లలు కూడా అన్ని నొప్పులు, కాళ్ళ నొప్పులు అయితే ఉన్నాయి. ఎవరికైనా కానివ్వండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా దొరికితే ఈ నల్లేరు తప్పకుండా ఈ పచ్చడిని అయితే ట్రై చేసి తిని చూడండి. ఇదే విధంగా చాలా బాగుంటుంది. ట్రై చేసి తిని కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈ వీడియో కానీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.